అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'దయగల దయ్యాలు' అనే ఒక కథను వినేద్దాం. పని ఉండి పట్నం వెళ్ళిన సౌరి సూర్యాస్తమయం వేళ పని ముగించుకొని హడావిడిగా తన ఊరికి బయలుదేరతాడు. కొంచెం చురుగ్గా నడిస్తే అర్ధరాత్రికి ముందే ఇల్లు చేరొచ్చని అతడి ఆశ. కానీ దారిలో ఉన్న చిట్టడవి చేరేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమవుతుంది. అతడు వర్షం తగ్గే వరకు ఒక చెట్టు కింద వణుకుతూ నిలబడి తిరిగి నడక సాగిస్తాడు. అయినా అర్ధరాత్రి సమయానికి సగం అడవే దాటగలుగుతాడనమాట. చలి విపరీతంగా ఉంటుంది. కొంచెం దూరం నుంచి తోడేళ్ల అరుపులు, నక్కల ఊళలు అన్నీ వినిపిస్తుంటాయి. తెల్లవారే వరకు భద్రమైన చోటు చూసుకుని తలదాచుకోవడం మంచిదని తోస్తుంది సౌరికి. అదృష్టవశాత్తు దారికి కొంచెం పెడగా ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు సౌరి కంటబడుతుంది. ఆ చెట్టు బోదెలో మనిషి పట్టగలిగినంత పెద్ద తొర్ర ఉంటుందన్నమాట. ఇంకా అందులో వెచ్చగా ఉండడంతో సౌరి లోపలికి పోయి కూర్చుంటాడు. వెంటనే అతడికి నిద్ర పడుతుంది. నెత్తి మీద ఏవో గలగలమంటూ పడుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తాడు సౌరి. 3 దయ్యాలు దోసిళ్లతో డబ్బు ఆ తొర్రలోకి గుమ్మరిస్తుంటాయి. తొర్రలోంచి తల బయటకు పెట్టి పిశాచాలను చూసిన సౌరి కెవ్వుమంటాడు. భయపడకు, మమ్మల్ని చూస్తేనే ఎందుకా పిచ్చి కేకలు అని చెప్పంటాయి దయ్యాలు. ఇంకా సౌరి ఎలాగో గొంతు బిగించుకొని దయ్యాలు గనక అని చెప్పంటాడు. దయ్యాలన్నీ ఒకేలా ఉండవు. వాటిలో కూడా మద్దయగలవి, మంచివి ఉంటాయి. మేము ఆ కోవకు చెందిన వాళ్ళం అని చెప్పంటుందొక దయ్యం. ఆ మాటకొస్తే ఈ కాలం మనుషులు దయ్యాలకెందునా తీసిపోరు. అయినా వాళ్ళకు దయ్యాలంటే చెడ్డవని, హాని కలిగిస్తాయని ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది. దాన్ని పోగొట్టేందుకే మనుషులతో స్నేహం చేయాలని మా కోరిక అని చెప్పంటుంది మరొక దయ్యం. అందుకే ఈ తొర్రలో డబ్బు దాస్తున్నాం. మనిషికి డబ్బంటే మహా ఆశ గదా! నువ్వు మంచి సమయంలోనే మా కంట పడ్డావు. ఈ డబ్బు మీ ఊరి వాళ్ళందరికీ పంచి, వాళ్ళతో మాకు స్నేహం కుదిరేలా చెయ్యి అని చెప్పంటుందొక మూడో దెయ్యం. మూగిలా అంతా వింటూ తలాడిస్తున్న సౌరిని బాబ్బాబు ఈ పని చేసి పుణ్యం గట్టుకో అంటూ 3 దయ్యాలు ఇంక బతిమలాడుతుంటాయన్నమాట. అవును, దయ్యాల పేరు చెప్తేనే పిల్లలు దడుచుకుంటారు. వాళ్లకు ఈ డబ్బు మీ నుంచి బహుమతిగా వచ్చిందని చెప్పి దయ్యాలంటే వాళ్లకున్న భయం పోగొడతాను అంటూ సౌరి డబ్బంతా మూటగట్టుకుంటాడు. ఇంక బాబో, ఆ పని చేస్తివా మేం బతికిపోతాం. రేపు రాత్రికి మళ్ళీ ఇక్కడికి రా అంటూ దయ్యాలు మాయమైపోతాయి. ఆ సరికి ఇంక తెల్లవారిపోతుందన్నమాట. ఇంక సౌరి పట్టరాని ఆనందంతో డబ్బు మూట భుజానేసుకుని ఇల్లు చేరతాడు. పట్నంలో పనైందా మళ్ళీ వెళ్ళాలా? అదేమిటి భుజాన మోత బరువు అని అడుగుతుంది సౌరి భార్య భాగ్యం. ఇంక భర్తను చూస్తూనే. భుజాన భాగ్యం ఉన్నదే వెర్రిదానా, ఇక మనం పట్నంలో కాపురం పెట్టి ఒక వెలుగు వెలగడమే తరువాయి అంటూ డబ్బు నేల మీద కుమ్మరించి జరిగిందంతా భార్యకు చెప్తాడు సౌరి. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఈ కాస్త డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడమా? ఎలాగూ దయ్యాలు మళ్ళీ రమ్మన్నాయి గదా! పోయి మరి కాస్త డబ్బు పట్టుకురండి అంటూ అందుకు మార్గం గూడా చెప్తుంది భాగ్యం. మర్నాటి రాత్రి అదే మర్రి చెట్టు దగ్గర దయ్యాలు సౌరి కోసం ఎదురు చూస్తుంటాయి. అవి సౌరి తమను సమీపిస్తుండగానే, "ఆ! వచ్చావా? మేమిచ్చిన డబ్బు తీసుకొని పిల్లలేమన్నారు?" అని ఆత్రంగా అడుగుతాయి. తెగ మురిసిపోయారు. "దయ్యం బాబాయిల్ని చూపించు, చూపించు" అని ఒకటే పోరు అని చెప్పంటాడు సౌరి. అయితే ఇకనేం పద అంటూ పొంగిపోతాయి దయ్యాలు. కొంచెం నిదానించండి, పిల్లలు సంతోషపడి లాభం లేదు. పెద్దవాళ్లే కదా వాళ్ళకు దయ్యాలంటే చెడ్డవని నూరిపోసేది. కనుక మనం వాళ్ళకు కూడా కొంత డబ్బిచ్చి మంచి చేసుకోవాలి. అవునన్నట్టు మీరు చెప్పేదాకా నేను గమనించనే లేదు. నిజంగా మనిషికి డబ్బంటే మహా చెడ్డ ఆశ అని చెప్పంటాడు సౌరి. దయ్యాలు పెద్దవాళ్ళ కోసమని సౌరికి మరికొంత డబ్బిస్తాయి. సౌరి సౌరి భార్య భర్త తెచ్చిన డబ్బు చూసి, ఇవేవో వెర్రి దయ్యాల్లా ఉన్నాయి. అయినా మరికొంత డబ్బు గుంజి వాటిని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి. అందుకు ఒక రాత్రి ఊరి జనాన్ని రచ్చబండ దగ్గర సమావేశపరుస్తామని చెప్పి దయ్యాలను వాళ్ళతో స్నేహం కలపమను. అవి సరేనంటే ఇలా చెయ్యి అని చేయవలసిందేమిటో భర్తకు చెప్తుంది. ఇంకా సౌరి భార్య తెలివితేటలు మెచ్చుకుని ఆ రాత్రి దయ్యాలతో, మీరిచ్చిన డబ్బు తీసుకుని పెద్దవాళ్ళు చాలా సంతోషించారు. కానీ వాళ్ళల్లో బాగా మూఢనమ్మకాలున్న ఆడవాళ్ళు అంతగా తృప్తి పడలేదు. వాళ్ళని తృప్తిపరచాలి అంటూ దయ్యాల నుంచి మరికొంత డబ్బు తీసుకుని మర్నాడు రాత్రి వాటిని ఊరి రచ్చబండ దగ్గరకు వచ్చేయమన్నాడు.
ఇంకా ఆ పగలు సౌరి ఊరి వాళ్ళతోటి, "ఈ రాత్రి మొదటి జామున దయ్యాలు రచ్చబండ దగ్గరకొస్తాయి. కళ్ళారా వాటిని చూడాలని కోరుకున్న వాళ్ళందరూ రండి" అని చెప్తాడు. ఇంక జనం కొంతమంది కుతూహలం కొద్దీ పెందరాళే భోజనాలు చేసి జాము రాత్రి కాగానే రచ్చబండ దగ్గరికి చేరతారు. సౌరి వాళ్ళతో, "అంతా ఒకే ఊర వాళ్ళం గనక నిజం చెప్పేస్తున్నాను. నాకు ఈ మధ్య ఒక దూరపు బంధువు ఆస్తి దాచడం ఎందుకు చాలా పెద్ద మొత్తం సంక్రమించింది. అందులో కొంత ఖర్చు చేసి మన ఊళ్ళో ఒక ఉచిత వైద్యశాల కట్టిద్దాం అనుకున్నాను. కానీ రాత్రి నిద్రలో ఉండగా 3 దయ్యాలు నన్ను తట్టి లేపి అలా వైద్యశాల కట్టించొద్దని గట్టిగా హెచ్చరించాయి. ఈ మధ్య వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయిందట. ఈ రాత్రి మన ఊరు వచ్చి కొందరిని తమ వెంట తీసుకెళ్ళిపోతాయట. మీరంతా ధైర్యంగా ఉండాలి. ఆ దయ్యాలకు తగిన శాస్తి జేయాలి" అని చెప్తాడు. ఒక పావుగంట గడిచే లోపల 3 దయ్యాలు ఆనందంగా నవ్వు మొహంతో జనం దగ్గరకొస్తాయి. వాటిని చూస్తూనే కొంతమంది పారిపోతారు. ధైర్యవంతులు నిలబడి వాటి మీద రాళ్ళు, చెప్పులు విసరడం ప్రారంభిస్తారు. ఇంక 3 దయ్యాలు చేతులు జోడించి, "అయ్యలారా తొందరపడకండి. మేము ఇక్కడికి వచ్చింది మీకు హాని చేసేందుకు గాదు స్నేహం కోరి" అని చెప్పంటాయి. అయినా జనం వాటి మీద చెప్పులు, రాళ్ళు విసరడం మానలేదు. దయ్యాలు పూర్తిగా అసభంగం చెంది అక్కడి నుంచి బయలుదేరతాయి. సౌరి వాటిని కొంత దూరం బొయ్యాక కలుసుకుని, "చూసారా మనుషులు ఎంత స్వార్థపరులో! వాళ్లకు మీ డబ్బు పనికొచ్చింది గాని స్నేహం పనికి రాలేదు. నమ్మక ద్రోహులు" అని చెప్పంటాడు ఆవేశం నటిస్తూ. దయ్యాలు ఎంతో శాంతంగా, "నువ్వు మనిషివే అన్న సంగతి మర్చిపోకు. ఇది మాకు జన్మ జన్మలకు గుర్తుండే అనుభవం" అంటూ మాయమైపోతాయి. పీడ విరగడైంది అని పైకి అనేసి ఇంక మహదానందంగా సౌరి ఇంటి దారి పడతాడు. అతడు ఇల్లు చేరి అక్కడి పరిస్థితి చూసి గుడ్లు తేలేస్తాడనమాట. ఊరి జనంతో తనకు ఆస్తి బాగా కలిసొస్తుందని చెప్పడం విన్న దొంగలు అతడి ఇంట్లో జొరబడతారనమాట. వాళ్ళు సౌరి భార్యను స్తంభానికి కట్టేసి దయ్యాలిచ్చిన డబ్బుతో పాటు అతడు కష్టపడి కూడబెట్టుకున్నదంతా గూడా దోచుకుంటారు. ఇంకా సౌరి భార్య కట్లు విప్పుతూ పశ్చాత్తాపం పడుతున్న వాడిలా, "మనుషుల్ని మోసగించిన, దయ్యాల్ని మోసగించిన మోసం మోసమే. దానికి మటుకు ప్రాయశ్చిత్తం తప్పదు" అని జెప్పి అనుకుంటాడనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.